నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. సాధారణంగా తుఫాను ముందు ప్రశాంతత నెలకొంటుంది. కానీ తెలంగాణలో ఎన్నికల తుఫానుకు ముందే అలజడి మొదలైంది. ఢిల్లీ నుంచి కాషాయ సైన్యం బరిలోకి దిగితే ఇటు టీఆర్ఎస్ కూడా అదే స్థాయిలో ఢీ కొడుతోంది. నువ్వా నేనా అన్నట్లుగా తలపడుతోంది. సై అంటే సై సై అంటోంది. కానీ వేరి ఎరగని రీతిలో హైదరాబాద్లో హై వోల్టేజ్ పొలిటికల్ వార్ నడుస్తోంది. టీఆర్ఎస్ బీజేపీల మధ్య ప్రతి వ్యూహాలతో జరుగుతున్న పోరు నరాలు తెగే ఉత్కంఠ రేపుతోంది. ఇప్పుడు దేశం ఫోకస్ మొత్తం తెలంగాణపైనే పడింది. హైదరాబాద్లో హై వోల్టేజ్ పొలిటికల్ వార్. సై అంటే సై అంటున్న బీజేపీ టీఆర్ఎస్. భాగ్యనగరంలో తొడకొడుతున్న ఢిల్లీ సైన్యం. తాడోపేడో తేల్చుకుంటామన్న గులాబీ ఆర్మీ. హైదరాబాద్ను ముంచెత్తుతున్న విమర్శల జడివాన. హైదరాబాద్లో ఇప్పుడు రెండు రంగులు కనిపిస్తున్నాయి. అందులో ఒకటి కాషాయం, మరొకటి గులాబీ. నగరంలో ఎక్కడ చూసినా రెండు పోస్టర్లు కనిపిస్తున్నాయి. ఒకటి బీజేపీది, రెండోది టీఆర్ఎస్ది. జాతీయ కార్యవర్గ సమావేశాల పేరుతో ఢిల్లీ ఢీ కొడుతుంటే విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా పేరుతో గల్లీ తొడకొడుతోంది. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు ఇదే వేడి కనిపిస్తోంది. ఇటు బహిరంగ సభలు, అటు రోడ్ షోలతో హైదరాబాద్ హీటెక్కిపోయింది. మునుపెన్నడూ చూడని హై వోల్టేజ్ వెదర్ నగరంలో కనిపిస్తోంది. ఎవరికి వారు ప్రతివ్యూహాలతో పావులు కదుపుతున్నారు. ప్రత్యర్థిపై పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. రాజకీయ చదరంగంలో శత్రువుకి చెక్ చెప్పేందుకు ఆచితూచి అడుగులేస్తున్నారు. అదే సమయంలో దూకుడుగా ముందుకెళ్తున్నారు. పొలిటికల్ దంగల్లో దమ్ము చూపిస్తున్నారు. తెలంగాణలో రాజకీయం రోజురోజుకు జోరందుకుంటోంది. బీజేపీ టీఆర్ఎస్ మధ్య టగ్ ఆఫ్ వార్ కనిపిస్తోంది. 119 నియోజకవర్గాల్లో కమల మేఘాలు కమ్ముకున్నాయి. ఇప్పటికే విమర్శల జడివాన, ఆరోపణల కుంభవృష్టి ప్రత్యర్థులను ముంచెత్తుతోంది. ప్రస్తుతం తెలంగాణ పొలిటికల్ వెదర్ అచ్చం ఇలానే ఉంది. ఎప్పుడూ లేనిది ఢిల్లీ సైన్యం మొత్తం ఒకేసారి ల్యాండ్ అవడంతో పొలిటికల్ హీట్ పీక్స్కు చేరుకుంది. ఇప్పటి వరకు హస్తిన పెద్దలంతా ఒక్కొక్కరుగా రావడమే చూశాం. ఇప్పుడు దండు మొత్తం కదిలొచ్చింది. అందులోనూ మోదీ రాక మరింత కాకరేపుతోంది. కాషాయ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. అందుకే నగరంలో ఎక్కడ చూసినా కాషాయ హడావుడే కనిపిస్తోంది. ఆ మధ్య ప్రధాని మోదీ ప్రభుత్వ కార్యక్రమానికి వచ్చినప్పుడే జెండా పాతేస్తామంటూ తుఫాను సృష్టించి వెళ్లిపోయారు. ఇప్పుడేకంగా రాజకీయం చేయడానికే వచ్చారు. అలాంటప్పుడు పొలిటికల్ సునామీ ఏ స్థాయిలో ఉంటుందో మీ ఊహలకే వదిలేస్తున్నామంటోంది బీజేపీ. ఆయన ఎయిర్పోర్ట్లో అడుగు పెట్టడంతోనే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ప్రకంపనలు మొదలయ్యాయి. ఇక ఆయన అదే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా మాట్లాడడం మొదలు పెడితే తెలంగాణలో భూకంపం పుట్టడం ఖాయంలా కనిపిస్తోంది. ఢిల్లీ ప్లేయర్స్ హైదరాబాద్లో ఢీ అంటుంటే ఇక ఓన్ గ్రౌండ్లో గులాబీ ఆర్మీ చూస్తూ ఊరుకుంటుందా? అస్సలు ఊరుకోదు. సరిగ్గా మోదీ ల్యాండైన రోజే విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిని రంగంలోకి దింపింది. కేసీఆర్, కేటీఆర్తో సహా గులాబీ దళం మొత్తం ఎయిర్పోర్టుకి వెళ్లి మరీ యశ్వంత్ సిన్హాకు గ్రాండ్ వెల్కమ్ పలికారు. ఇది ఓ విధంగా మోదీకి కౌంటర్గానే భావించొచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మోదీ హైదరాబాద్ రావడం ఇది మూడోసారి. ఒక్కసారి కూడా కేసీఆర్ స్వయంగా వెళ్లి ఆయన్ను ఆహ్వానించలేదు సరికదా, ఆయనకు మొహం కూడా చూపించలేదు. కాని ఇప్పుడు యశ్వంత్ సిన్హాను నేరుగా వెళ్లి ఆహ్వానించారు. ప్రధానమంత్రికి ఇవ్వాల్సిన ప్రోటోకాల్ను విస్మరించడంపై బీజేపీ ఓవైపు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూనే ఉంది. కాని పాలిటిక్స్లో ప్రోటోకాల్కి చోటు లేదని కేసీఆర్ తేల్చేశారు. ఒకవేళ ఢిల్లీ సైన్యం మూకుమ్మడిగా రాకపోయి ఉంటే యశ్వంత్ సిన్హా టూర్కి అంత ప్రాధాన్యత ఉండేది కాదు. కాని మోదీ హైదరాబాద్లో ల్యాండైన రోజే యశ్వంత్ సిన్హాతో భారీ రోడ్ షో చేసి వ్యూహాత్మకంగా పావులు కదిపారు కేసీఆర్. అప్పుడెప్పుడో ధాన్యం దంగల్తో
గల్లీకి ఢిల్లీకి మధ్య పోరు మొదలైంది. అది ఇప్పుడు నువ్వెంతంటే నువ్వెంత అనే స్థాయికి చేరుకుంది. ఎంతలా అంటే హైదరాబాద్ వేదికగా కత్తులు దూసుకునేంతలా పొలిటికల్ వెదర్ కనిపిస్తోంది. ఇక ఇటు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, అటు యశ్వంత్ సిన్హా టూర్తో నగరమంతా రెండే రెండు రంగులతో నిండిపోయింది. ఈ విషయంలో టీఆర్ఎస్ ఓ అడుగు ముందే ఉంది. మొత్తంగా మెట్రో పిల్లర్లు, బస్టాప్ హోర్డింగ్లను ముందే బుక్ చేసుకుని ప్రభుత్వ ప్రకటనలతో నింపేసింది. ఎక్కడా బీజేపీ బ్యానర్లకు ఛాన్స్ ఇవ్వలేదు. అయినా కమలదళం తగ్గేదేలే అంటూ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ వెల్కమ్ మోదీ అంటూ బ్యానర్లతో నింపేసింది. మరోవైపు సాలుదొరా సెలవుదొరా అంటూ బీజేపీ, సాలుమోదీ సంపకు మోదీ అంటూ టీఆర్ఎస్ పోటాపోటీగా పోస్టర్లు వేసి రాజకీయ మంటలకు ఆజ్యం పోశాయి. దీనిపై జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇవన్నీ కలిసి ఇప్పుడు పొలిటికల్ హీట్ ని పీక్స్ కు తీసుకుపోయాయి. హైదరాబాద్ని హై వోల్టేజ్ హైదరాబాద్గా మార్చిపారేశాయి. ఢిల్లీ సైన్యమంతా తెలంగాణలో అడుగుపెడితే ఎట్లుంటుందో తెలుసా? మొత్తం రాష్ట్రాన్ని కమల తుఫాన్ కమ్మేస్తే ఎట్టుంటాదో తెలుసా? జై మోదీ, జై బీజేపీ అంటూ వేలాది మంది కమల సైనికులు చేసే గర్జనలు చెవుల్లో మారుమోగితే ఎట్టుంటాదో తెలుసా? అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే హైదరాబాద్ రండి, లేదా మీ ఇంట్లో టీవీలను ఆన్ చేసి పెట్టుకోండి. అప్పుడు తెలుస్తుంది ఆ మంటలు ఏ రేంజ్లో ఎగసిపడుతున్నాయో. ఇప్పుడు హైదరాబాద్లో అచ్చంగా ఇదే వాతావరణం కనిపిస్తోంది. కమల మేఘాలు మొత్తం తెలంగాణను కమ్మేశాయి. ప్రధాని మోదీ మొదలుకొని కేంద్ర మంత్రుల నుంచి బీజేపీ ముఖ్యమంత్రుల వరకు అంతా కలిసి మూకుమ్మడిగా అడుగుపెట్టేసరికి కమల దళంలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఇంతవరకు మీరు సింహాన్ని జూలో చూసుంటారు, సర్కస్లో చూసుంటారు, లేదంటే సినిమాల్లో చూసుంటారు. అడవిలో గంభీరంగా గర్జించే సింహాన్ని ఎప్పుడైనా చూశారా? చూడాలంటే ఆదివారం హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్కి రండి. ఆ సింహం గర్జన ఎలా ఉంటుందో, ప్రత్యర్థిపై విసిరే పంజా ఎలా ఉంటుందో రుచి చూపిస్తామంటోంది బీజేపీ. తెలంగాణ గడ్డపై మీరు ఓ 10-15 ఏళ్ల నుంచి రాజకీయం చేస్తున్నారేమో, కానీ మా ఢిల్లీ పెద్దల డిఎన్ఏలోనే రాజకీయం ఉంది. మా దమ్మేంటో త్వరలోనే చూపిస్తామంటోంది. ఇప్పటి వరకు మీరు పాతకాలంలో కత్తులు దూసుకునే యుద్ధాలను చూసి ఉంటారు. ఈ తరం యుద్ధాల్లో తూటాలు దూసుకుపోవడం, బాంబులతో విధ్వంసం సృష్టించడం చూస్తున్నారు. కానీ తెలంగాణలో పొలిటికల్ దంగల్లో కత్తులు దూయడం లేదు, తుపాకులు పేలడం లేదు, బాంబులు విసరడం లేదు. కానీ తుపాకుల కన్నా షార్ప్ వెపన్స్, కత్తుల కన్నా పదునైన ఆయుధాలు, బాంబుల కన్నా భయంకరమైన విధ్వంసం సృష్టించే పదార్థాలు, కంటికి కనిపించే ఆయుధాల కన్నా కంటికి కనిపించని వ్యూహ ప్రతివ్యూహాలతో భీకర యుద్ధం చేస్తున్నాయి బీజేపీ, టీఆర్ఎస్. రాజధాని హైదరాబాద్ని రాజకీయ రణక్షేత్రంగా మార్చేస్తున్నాయి. దక్షిణాదిపై బీజేపీ కన్నుపడింది. అందులోనూ తెలంగాణలో ముందుగా జెండాపాతాలని ఫిక్స్ అయింది. మొదట్లో రాష్ట్రానికి వచ్చిన ఢిల్లీ పెద్దలు ఏదో ఇటుకలతో గోడ కడుతున్నట్లు, గులాబీ మొక్కకు అంటుకడుతున్నట్లు చాలా జాగ్రత్తగా ఓ పద్ధతిగా కొడుతూ వచ్చారు. కాని ఇప్పుడు ఆ ఎపిసోడ్ ముగిసిపోయింది. స్టైల్ పూర్తిగా మారిపోయింది. ఢిల్లీ వరస చూస్తుంటే ఇక నుంచి దబిడి దిబిడేలా అనిపిస్తోంది. అప్పట్లో ఇక్కడి నేతలు రిక్వెస్ట్ చేయగానే ఢిల్లీ పెద్దలంతా ఒక్కరొక్కరుగా రావడం, అధికార పార్టీపై విమర్శలు గుప్పించడం, 4-5 పంచ్ డైలాగులు పేల్చడం, ఇక్కడి బీజేపీ శ్రేణులకు దిశానిర్దేశం చేసి ఫ్లైట్ ఎక్కి వెళ్లిపోవడం జరిగింది. ఇదంతా వేరు. కాని ఇప్పుడు ఒక్కసారిగా పార్టీ పెద్దలు, కేంద్ర మంత్రులు, మాజీ మంత్రులు, ఎంపీలు, సీఎంలు, మాజీ సీఎంలు ఒకరేమిటి అంతా కట్టకట్టుకుని ఒకేసారి దండయాత్ర చెయ్యడం, 119 నియోజకవర్గాల్లో పాగా వేసి మరీ పార్టీని బలోపేతం చేయడం వేరు. బోత్ ఆర్ నాట్ సేమ్. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో బహిరంగ సభ పెట్టి అధికార పార్టీ విమర్శల జడివాన కురిపించి వెళ్లిపోవడం బీజేపీ వ్యూహం కాదు. అలా చేస్తే ఓ 4 రోజులు అంతా మాట్లాడుకుంటారు, ఆ తరువాత మర్చిపోతారు. ఇప్పుడు జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ని వేదికగా మార్చుకోవడం వెనుక పెద్ద ప్లానే ఉంది. అటు సమావేశాలు జరుగుతాయి, ఇటు బహిరంగ సభలో టీఆర్ఎస్ కు కౌంటర్లు పడతాయి.
దాంతోపాటు ఇక్కడి పార్టీని గ్రౌండ్ లెవెల్లో బలోపేతం చేయడమూ జరుగుతుంది. ఢిల్లీ వదిలి గల్లీలో బలంగా అడుగు మోపేలా 119 నియోజకవర్గాలను కమ్మేసేలా ఇంటింటికి బీజేపీ నినాదాన్ని తీసుకెళ్లేలా పక్కా వ్యూహరచనతో అడుగులేస్తోంది బీజేపీ. జాతీయ కార్యవర్గ సమావేశాలకు వచ్చిన వారిలో 119 మంది సీనియర్ నాయకులను రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు పంపారు. ఆ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి, బలాబలాలు, ప్రజల అభిప్రాయాలను కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ నాయకులు తెలుసుకున్నారు. దీనిపై అధిష్టానానికి సమగ్ర నివేదిక కూడా ఇవ్వనున్నారు. ఆ నివేదికను పరిశీలించిన అనంతరం ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం కోసం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లాలన్నది బీజేపీ ప్లాన్. అంతేకాదు, ఈ నాయకులను వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు 2-3 నెలలకోసారి ఇలాగే నియోజకవర్గాలకు పంపాలన్నది మోదీ వ్యూహంగా కనిపిస్తోంది. అలా చేస్తే గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడానికి వీలవుతుందని భావిస్తున్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భాగంగా తెలంగాణలో పార్టీ బలోపేతంపై ఢిల్లీ పెద్దలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణపై ప్రత్యేక తీర్మానం చేయాలని నిర్ణయించారు. బూత్ స్థాయిలో పార్టీ బలోపేతం చేయడానికి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేయనున్నారు. ప్రతి బూత్లో 200 మంది క్రియాశీల కార్యకర్తలు ఉండేలా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నారు. మరింత సమన్వయం కోసం వాట్సాప్ గ్రూపులు పెట్టాలని నిర్ణయించారు. ఇకపై బూత్ బలోపేతం కోసం రాష్ట్ర అధ్యక్షులు, ఇతర నేతలు 15 రోజులకోసారి రివ్యూలు చేయనున్నారు. సంపర్క్ అభియాన్ ద్వారా ప్రజల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. గరీబ్ కళ్యాణ్ అభియాన్ ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేర్చాలని నిర్ణయించారు. రాజకీయ తీర్మానాలపైన బీజేపీ జాతీయ కార్యవర్గం చర్చిస్తోంది. ఒక దేశ ప్రధాని రాష్ట్ర రాజధానిలో అడుగుపెట్టి ఇక్కడ జెండా పాతేస్తాం అని కామెంట్ చేస్తే దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిందే. ఏదో వచ్చాం కదా, ప్రత్యర్థికి కౌంటర్ ఇచ్చి వెళ్లిపోదాం అన్న ఆలోచనతో జెండా పాతేస్తామన్న మాటలు మోదీ నోటి నుంచి రాలేదు. ముందు నుంచి బీజేపీ కన్ను తెలంగాణపై ఉంది. అందులోనూ ఇక్కడి నాయకత్వం కూడా అధిష్టానంలో ఆశలు చిగురించేలా చేసింది. అందుకే బీజేపీ అధినాయకత్వం తెలంగాణపై పూర్తిగా ఫోకస్ పెట్టింది. ఆ మధ్య ఒకే నెలలో బీజేపీ పెద్దలంతా వరుస పర్యటనలు చేశారు. ఇప్పుడేకంగా ఢిల్లీ నుంచి మొత్తం సైన్యం ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది. ఎక్కడ ఉన్నామన్నది కాదు, ఎన్ని రోజులు ఉన్నామన్నది కాదు, ఎన్ని గంటలు ప్రసంగాలు దంచామన్నది కాదు, ఎన్ని కౌంటర్లు ఇచ్చామన్నది కాదు, ఎంతలా సొంత పార్టీ నేతలను ఉత్సాహపరిచామన్నది కాదు, ఫైనల్ గా ప్రత్యర్థికి బుల్లెట్ దిగిందా లేదా, అదే అసలు మ్యాటర్. ఇదే స్ట్రాటజీతో బీజేపీ అడుగులు పడుతున్నాయి. ప్రధానమంత్రి స్వయంగా వస్తా ఉంటే మీకు స్వాగతం పలికేటువంటి సాంప్రదాయం లేకపోతే ప్రజలు అసహించుకునే విధంగా టీఆర్ఎస్ పార్టీ రోజు వ్యవహారం చేస్తుంది. తెలంగాణలో ఈ యొక్క కుటుంబ ప్రభుత్వాన్ని కూకట్టి వేళ్లతో తెలంగాణ ప్రజలు పెక్కిలించి వేస్తారు. నువ్వు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అబద్ధాలు మాట్లాడినా, ఎంత ఆస్థానంతో ఉన్నా, ఎంత ఈరోజు అవినీతికి పాల్పడినా తెలంగాణ ప్రజలు కల్వకుంట్ల కుటుంబాన్ని సహించేటువంటి పరిస్థితి లేదు. మరొకసారి మీకు అవకాశం ఇచ్చే పరిస్థితి లేదని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ఎక్కడికి వెళ్లాలో తెలిసినప్పుడు ఎలా వెళ్లాలో చెప్పాల్సిన పనిలేదు. జెండా పాతాలని డిసైడ్ అయినప్పుడు అది ఎలా పాతాలి, ఎప్పుడు పాతాలి అన్నది చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతం జరిగేటప్పుడు ఎవ్వరూ గుర్తించరు. అది జరిగిన తరువాత ఎవ్వరూ గుర్తించాల్సిన అవసరం లేదు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అద్భుతం జరుగుతుందనే గట్టి నమ్మకంతో ఉంది లోకల్ బీజేపీ. కాషాయ దళంలో అదే కొత్త ఆశలు చిగురించేలా చేస్తోంది. బిడ్డా నీ అడ్డాలో అడుగు పెడుతున్నామంటూ ఢిల్లీ బీజేపీ చెబుతుంటే, హే బిడ్డా ఇది మా అడ్డా అంటూ టీఆర్ఎస్ కౌంటర్ ఇస్తోంది. మోదీ హైదరాబాద్లో అడుగు పెట్టడానికి ముందే యశ్వంత్ సిన్హాను ల్యాండ్ చేయించింది. బేగంపేట నుంచి జలవిహార్ వరకు భారీ ర్యాలీతో తన బలగాన్ని చూపించింది గులాబీ పార్టీ. నగరాన్ని కాషాయమయం చేయాలని బీజేపీ వ్యూహం పన్నితే ప్రభుత్వ పథకాల ఫ్లెక్సీలు, గులాబీ జెండాలతో సిటీ మొత్తం నింపేసింది. ఒక్క బీజేపీ జెండాకు 4 గులాబీ జెండాలు అన్నట్లుగా సిటీలో సీన్ కనిపిస్తోంది. మోదీతో పాటు వచ్చే మొత్తం పరివారానికి ఆవో దేఖో సీకో అని కేటీఆర్ చెప్పినట్లుగా తెలంగాణలో అమలవుతున్న పథకాలు, పరిపాలన తీరు అర్థమయ్యేలా హోర్డింగ్లతో వెల్కమ్ చెప్తోంది. ఢిల్లీ సైన్యమంతా హైదరాబాద్లో దండయాత్రకు దిగితే
ఓన్ ల్యాండ్లో తన బలగంతో టీఆర్ఎస్ షాక్ల మీద షాక్లిస్తోంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి హాజరైన ప్రతినిధులకు హైదరాబాద్లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల హోర్డింగ్లు షాకిస్తున్నాయి. మీరు పాలిస్తున్న రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇలాంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారా? ఎక్కడా ఇంత అభివృద్ధి జరుగుతోందా అని హోర్డింగులతోనే ప్రశ్నిస్తోంది టీఆర్ఎస్. తెలంగాణ 8 ఏళ్లలో ఎలా పురోగమించిందో, వివిధ రంగాల్లో ఎలా దూసుకుని పోతోందోనన్న విషయాన్ని బీజేపీ నేతలకు తెలిసేలా హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. మా ప్రభుత్వం వస్తే తెలంగాణను బంగారు తెలంగాణగా మారుస్తామని బీజేపీ చెబుతోంది. అందుకే మా ప్రభుత్వ హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందన్నది వివరించేలా ప్రకటనలతో హైదరాబాద్ని గులాబీమయం చేసింది టీఆర్ఎస్. అంతేకాదు, హైదరాబాద్కి చేరుకున్న ఢిల్లీ పెద్దలపై గులాబీ సైన్యం నుంచి ప్రశ్నల జడివాన కురుస్తోంది. తల్లిని చంపి బిడ్డను బతికించారని తెలంగాణపై చేసిన విద్వేష వ్యాఖ్యలకు మీ జవాబేంటి? తెలంగాణ సమాజాన్ని నూకలు తినాలని అన్న మీ మంత్రి పీయూష్ గోయల్ మాటలపై మీరేమంటారు? అన్ని రాష్ట్రాలకు వైద్య కళాశాలలు మంజూరు చేసిన మీరు తెలంగాణకు ఒక్కటి కూడా ఎందుకివ్వలేదు? హైదరాబాద్కు మంజూరైన ఐటీఐఆర్ ప్రాజెక్టును ఎందుకు రద్దు చేశారు? తెలంగాణలో పథకాలకు నిధులు ఇవ్వాలన్న నీతి ఆయోగ్ లాంటి అత్యున్నత సంస్థల సిఫారసులను ఎందుకు బుట్టదాఖలు చేస్తున్నారు? నిజామాబాద్లో ఏర్పాటు చేస్తామన్న పసుపు బోర్డు ఏమైపోయింది? రాష్ట్రానికి డిఫెన్స్ కారిడార్ ఇవ్వాలని విజ్ఞప్తులు చేస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు? దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన మెగా పవర్లూమ్ టెక్స్టైల్ క్లస్టర్లలో తెలంగాణకు ఒక్కటి కూడా ఎందుకివ్వలేకపోయారు? ఇలా కేంద్రంపై దాడి చేసేందుకు ఓ ప్రశ్నల చిట్టానే తయారు చేసి వాటినే అస్త్రాలుగా ప్రయోగిస్తోంది గులాబీ దళం. ఇక మోదీ అడుగు పెట్టకముందే విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాను హైదరాబాద్లో దింపింది. నగరంలోనే బీజేపీకి ధీటుగా భారీ ర్యాలీ నిర్వహించింది. ఇది మా బలగమని ఢిల్లీ బీజేపీ పెద్దలకు అర్థమయ్యేలా చెప్పింది. నగరాన్ని గులాబీమయంగా మార్చేసింది. ఇక జలవిహార్లో జరిగిన సమావేశంలో ప్రధాని మోదీపై సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. మోదీ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని, ఆయన ప్రధానిగా కాకుండా దేశానికి సేల్స్ మెన్ గా వ్యవహరిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలే చేశారు. మోదీ 8 ఏళ్ల పాలనలో ద్రవ్యోల్బణం పెరిగిపోయిందని, సామాన్యుడు బతకలేని పరిస్థితి నెలకొందని, అవినీతి రహిత భారత్ అని పెద్ద మాటలు చెప్పిన మోదీ ఎంత నల్లధనం వెనక్కి తీసుకొచ్చారో చెప్పాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. పేరుకోది విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాను ఉద్దేశించి పెట్టిన సమావేశమే అయినా మోదీ టార్గెట్ గానే కేసీఆర్ స్పీచ్ సాగింది. हैरत की बात यह है, हिंदुस्तान का कोयला 4000 के अंदर एक टन मिलता है. मोदी जी का जो कोयला है 25 से लेकर 30,000 का मिलता है. 4 गुना 5 गुना ज्यादा दाम देके, क्योंकि इनका दोस्त है एक शाहूकार, वो इंपोर्ट करता है. इसीलिए मैं आपको टाइटल दे रहा हूं कि आप प्रधानमंत्री का काम नहीं कर रहे हो, आपके शाहूकार दोस्तों का सेल्समैन बन के काम कर रहे हो. हाँ बिल्कुल. తెలంగాణను కూడా తమ ఖాతాలో వేసుకోవాలన్న వ్యూహంతో బీజేపీ పెద్దలంతా ఇక్కడ ల్యాండ్ అయితే దాన్ని తమ బలగం చూపించేందుకు అవకాశంగా మార్చుకుంది టీఆర్ఎస్. ఎలాగూ కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం మేమేనని బీజేపీ బలంగా చెబుతుంటే ఢిల్లీ పీఠానికి నేనే ప్రత్యామ్నాయం అంటూ కేసీఆర్ బల్లగుద్ది చెబుతున్నారు. అందుకే హైదరాబాద్ వేదికగా మోదీనే ఢీ కొడుతున్నారు. ఇప్పటికే ఇక్కడి పొలిటికల్ హీట్ పై జాతీయ మీడియా ఫోకస్ పెట్టింది. అందుకే ఎక్కడా తగ్గకుండా తమ సత్తా ఏంటో చూపించాలని గులాబీ సైన్యం ప్రయత్నిస్తోంది. దేశంలోని అన్ని పార్టీల్లానే బీజేపీ కూడా ఓ రాజకీయ పార్టీని. కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి జాతీయ కార్యవర్గ సమావేశాలను రాజకీయ అవసరాలను బట్టి ఒక్కోసారి ఒక్కో రాష్ట్రంలో పెట్టుకుంటారు. వాటిని ఇప్పుడు హైదరాబాద్లో నిర్వహిస్తున్నారు. ఏవో తీర్మానాలు చేసుకొని 2 రోజులు హడావిడి చేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. అంతదానికి టీఆర్ఎస్ ఎందుకు ఇంతలా కంగారు పడుతోంది? ఇటు ప్రకటనల పేరుతో నగరాన్ని గులాబీమయం చేసేసి, అటు మోదీ నగరంలో అడుగుపెట్టక ముందే యశ్వంత్ సిన్హాను దింపేసి ఎందుకు ఇలా హడావిడి చేస్తోంది? దాని వెనుక పెద్ద కథే ఉంది. టీఆర్ఎస్ భయపడటం లేదు.
అధికారం చేజారిపోకుండా జాగ్రత్త పడుతోంది. అందులో భాగమే ఈ సై అంటే సై అనే వ్యవహారం. 2014లో అసలు ఉనికిలో లేని బీజేపీ ఇప్పుడు తెలంగాణలో అధికార పార్టీని ఢీ అంటే ఢీ కొట్టేలా మారింది. కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి గతేడాది అక్టోబర్ 30న పోలింగ్ జరిగింది. నిజానికిది టీఆర్ఎస్ కి కంచుకోట. నవంబర్ 3న ఫలితాలు వెలువడగానే సీఎంకి షాక్ తగిలింది. గులాబీ కోటలో కమలం పాగా వేసింది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ అభ్యర్థిపై భారీ మెజారిటీతో విజయం సాధించారు. 2018 రాష్ట్ర ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 59.34% ఓట్లు వస్తే బీజేపీకి వచ్చిన ఓట్లు కేవలం 0.93%. సరిగ్గా 3 ఏళ్లలో ఆ శాతం 52కు చేరుకుంది. అయితే ఇక్కడ టీఆర్ఎస్ కి కలిగిన కొంత ఉపశమనం ఏంటంటే ఆ పార్టీ తన ఓట్ల శాతాన్ని కోల్పోలేదు. కాంగ్రెస్ ఓటు బ్యాంకుని బీజేపీ కొల్లగొట్టింది. తెలంగాణలో బీజేపీ బలపడుతోంది అని చెప్పడానికి ఇదో బెస్ట్ ఎగ్జాంపుల్. రెండు 2014 లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన 8 సీట్లలో ఒకదానిని బీజేపీ గెలుచుకుంది. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ 12, కాంగ్రెస్ 2, టీడీపీ 1, ఎంఐఎం 1 గెలుపొందాయి. 2019లో తెలంగాణ ఎన్నికల నాటికి సీన్ మొత్తం మారిపోయింది. ఆ ఎన్నికల నుంచి వైసీపీ, టీడీపీ పక్కకు తప్పుకున్నాయి. బీజేపీ 4 లోక్సభ స్థానాలు గెలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. టీఆర్ఎస్ 12 స్థానాల నుంచి 9కి పడిపోయింది. కాంగ్రెస్ 3 స్థానాలు సొంతం చేసుకుంటే అసదుద్దీన్ ఓవైసీ తన హైదరాబాద్ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే నిజామాబాద్లో బీజేపీ అభ్యర్థి అరవింద్ పై కేసీఆర్ కుమార్తె కె కవిత ఓడిపోయారు. టీఆర్ఎస్ కంచుకోటలైన ఆదిలాబాద్, కరీంనగర్లు కూడా బీజేపీ చేతికి చిక్కాయి. ఇక మరోవైపు గతేడాది కాలంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి స్థానిక నేతలు వరుసగా బీజేపీలో చేరుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై అధికార వ్యతిరేకత, ఎప్పుడూ కుమ్ములాటలతోనే కాలం గడిపే కాంగ్రెస్ పార్టీతో తమకు లాభిస్తుందన్నది బీజేపీ ఆలోచన. కాంగ్రెస్ అంత దూకుడుగా లేకపోవడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు తమకే పడుతుందని కమల నేతలు భావిస్తున్నారు. ఈ సంకేతాలన్నీ టీఆర్ఎస్ ను అలర్ట్ చేస్తున్నాయి. గత కొన్ని నెలలుగా బీజేపీపై, ప్రధాని నరేంద్ర మోదీపై మునుపెన్నడూ లేని విధంగా కేసీఆర్ ఎందుకు విరుచుకుపడుతున్నారన్నది దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. బీజేపీ ఓట్ల శాతం 2014లో 10.5% నుంచి 2019లో 19.5%కి పెరిగింది. గత మున్సిపల్ ఎన్నికల్లో హైదరాబాద్లో 48 మంది కార్పొరేటర్లతో బీజేపీ పెద్ద రికార్డు సృష్టించింది. మొత్తం ఇక్కడి సంకేతాలు చూసిన ఢిల్లీ పెద్దలకు తెలంగాణలో గెలవడానికి అవకాశం మెండుగా ఉందన్న హోప్ కలిగింది. అందుకే ఇక్కడ ఇంతలా ఫోకస్ పెడుతున్నారు. వరుసగా ఢిల్లీ పెద్దలంతా తెలంగాణలో పర్యటనలు చేయడమే కాదు, ఏకంగా జాతీయ కార్యవర్గ సమావేశాలను కూడా ఇక్కడే నిర్వహిస్తున్నారు. ఇక్కడ నేతలకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ పార్టీని బలోపేతం చేస్తున్నారు. బీజేపీకి 2 తెలుసు. అవకాశం ఉన్న చోట తన బలం, బలగాన్ని దింపి అధికారాన్ని సొంతం చేసుకుంటుంది. అక్కడ గెలవడం కష్టం అనుకుంటే మహారాష్ట్రలా ప్రభుత్వాన్ని కూల్చేసి అధికారాన్ని లాక్కుంటుంది. కానీ తెలంగాణలో కూల్చుడు రాజకీయాలు వర్కౌట్ కావు. అందుకే నేరుగా తలపడేందుకు ఢిల్లీ టీం సిద్ధమైంది. అందులోనూ ఇక్కడ పార్టీ నేతలు ఢిల్లీకి ఒక హోప్ ఇస్తున్నారు. అది చాలు ఇక్కడ జెండా పాతేయడానికని ఢిల్లీ సైన్యం దూకుడుగా అడుగులేస్తోంది. ఉత్తర, ఈశాన్య, పశ్చిమ ప్రాంతాలలో బలమైన పునాదులు వేసుకున్న బీజేపీ ఇప్పుడు తూర్పు తీరం, దక్షిణాదిలో పాగా వేయాలని చూస్తోంది. సౌత్లో తెలంగాణపైనే ఫోకస్ పెట్టింది. అయితే ఇప్పుడు లైట్ తీసుకుంటే అధికారం చేజారిపోతుందని గ్రహించిన టీఆర్ఎస్ జాగ్రత్త పడుతోంది. ఇప్పుడు కేసీఆర్, మోదీ టార్గెట్గా ఢీ కొట్టడానికి ఇదే ప్రధాన కారణం. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి 10 టీవీ, జనం కోసం, నిజం కోసం.